ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు విచారణ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు లక్ష్యమేంటి, ప్రాజెక్టు ద్వారా ఆదాయాన్ని ఎలా సమకూర్చారు అని కమిషన్ ఆయన్ను ప్రశ్నించగా పరిశ్రమలకు నీళ్లమ్ముకోవడం, తాగునీటి వ్యాపారం చేయడంతో ఆదాయాన్ని ఆర్జిస్తామని చెప్పారు రామకృష్ణారావు. ఏటా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్నటువంటి లోన్స్ కి 9 నుంచి 10.5% వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ అమౌంట్ 7,382 కోట్లు. అలాగే ఈ ఏడాది 6,519 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామని కూడా ఆయన వివరించారు. కాళేశ్వరం కోసం తీసుకున్న లోన్స్ కి 9 నుంచి 10.5% వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నామని కమిషన్ ముందు చెప్పారు. అలాగే ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని కూడా తెలిపారు. ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని కమిషన్ తెలిపింది. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫిజికల్ పాలసీ పెట్టలేదని రికార్డులను ఆయనకు చూపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్ గా కేబినెట్ ముందుకు రాలేదని కూడా తెలిపింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని, అందుకు సంబంధించిన రికార్డులను రామకృష్ణారావుకు చూపించింది కమిషన్. ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులను మెయింటైన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణలో భాగంగా ఈరోజు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. ఆయన ముందు దాదాపుగా 20 నుంచి 25 ప్రశ్నలను కమిషన్ సంధించింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక అంశాలకు సంబంధించి సరైన రికార్డులను ఎందుకు మెయింటైన్ చేయలేకపోయారని చెప్పేసి కమిషన్ రామకృష్ణారావును ప్రశ్నించింది. ఇదే కాకుండా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం ఏంటి, ఎందుకోసం నిర్మించారు, ఒకవేళ నిర్మించినప్పుడు ఎక్కడెక్కడి నుంచి లోన్స్, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు సమకూర్చుకున్నారు, నిధులు సమకూర్చుకున్నారని చెప్పేసి ఆయన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం నీటితో వ్యాపారం చేయడం కోసం మాత్రమే కాళేశ్వరం నిర్మించామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు దాదాపు 7 కోట్ల రూపాయల ఆదాయాన్ని తాము ఆర్జించామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గడిచిన 3-4 సంవత్సరాలుగా వివిధ పరిశ్రమలకు 7 కోట్ల రూపాయల ఆదాయం, పరిశ్రమల నుంచి 7 కోట్ల రూపాయల ఆదాయాన్ని నీటి వ్యాపారం చేసి సంపాదించామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గతంలో అంటే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు 95,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతం 95,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 7 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చినట్టుగా చెప్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇది నీటి వ్యాపారం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే డిజైన్లకు సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ప్రశ్నించగా ఇది డిజైన్లకు సంబంధించి పూర్తి బాధ్యత ప్రభుత్వాందే అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా వరకు రికార్డ్స్ ను సక్రమంగా మెయింటైన్ చేయలేదని చెప్పేసి కూడా కమిషన్ ఆయన్ను ప్రశ్నించింది. ఈ విషయంలో ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా చాలా వరకు జీవోలను కూడా ఆయన విడుదల చేసిన జీవోలకు సంబంధించి కూడా సమాచారం పూర్తిగా రామకృష్ణారావు దగ్గర లేకపోతే కమిషన్ తమ దగ్గర ఉన్న జీవోలను ఆయనకు చూపించి ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి వచ్చేసి దాదాపు 13,500 కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు ఎక్కడి నుంచి అయితే లోన్స్ తీసుకొచ్చారో లోన్స్ తీసుకొచ్చిన కార్పొరేషన్లు కావచ్చు, వివిధ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది 13,500 కోట్లు. అందులో అసలు 7,500 కోట్ల రూపాయలు ఉంటే దాని మీద వడ్డీ చూసుకున్నట్లయితే 6,591 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే ఈ రకంగా చూసుకుంటే ఒక సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరానికి అంటే కాళేశ్వరానికి కట్టాల్సి ఉంటుంది. కాళేశ్వరం కోసం తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాలి, అదేవిధంగా అసలు కూడా కట్టాల్సి ఉంటుంది. ఈ రకంగా దాదాపు 95,000 కోట్ల రూపాయలకు అసలు కడుతూ అదేవిధంగా వడ్డీ కూడా కట్టుకుంటూ రావాల్సి వచ్చింది. అయితే ఈ డబ్బులను సమకూర్చుకోవడం కోసం వివిధ సంస్థల నుంచి 9% నుంచి 10.5% వరకు కూడా వడ్డీతోటి వాటన్నిటికీ కూడా వడ్డీ 9%, అదేవిధంగా 10.5% వడ్డీని చెల్లిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. క్యాబినెట్ ముందుకు సక్రమంగా ఫైల్స్ రాలేదని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించింది. ఈ విషయానికి అటు రామకృష్ణారావు దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు. అదేవిధంగా అసెంబ్లీలో ఫిజికల్ పాలసీ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫిజికల్ పాలసీ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించింది. దానికి రామకృష్ణారావు దగ్గర నుంచి కూడా ఎలాంటి సమాధానం అయితే లేదు. అయితే ఇప్పటి వరకు బ్యూరోక్రాట్స్ కు సంబంధించి కాళేశ్వరం సంబంధించి బ్యూరోక్రాట్స్ అందరినీ విచారించింది. రేపటి నుంచి
నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 3 బ్యారేజీలకు సంబంధించి నిర్మాణాలు చేసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సంస్థలకు సంబంధించిన ప్రతినిధులను రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు విచారించనుంది. ఈ దఫా సుదీర్ఘంగా విచారించి తర్వాత ఫిబ్రవరిలో మరొకసారి కొంతమంది నేతలను కూడా విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ముగ్గురు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఈ ముగ్గురికి కూడా మళ్ళీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాబోయే ఫిబ్రవరి నెలలో ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేస్తాం. మార్చి లేదా ఏప్రిల్ నెలలో వారిని విచారించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే వివిధ ఇంజనీరింగ్ సంస్థల నుంచి కావచ్చు 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 3 బ్యారేజీలకు సంబంధించిన ఇంజనీర్లను, ఆయా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులను కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ను కూడా సైమల్టేనియస్ గా తయారు చేస్తుంది. రిపోర్ట్ను సాధ్యమైనంత తొందరగా తెలంగాణ ప్రభుత్వానికి అందజేసే ప్రక్రియలో కాళేశ్వరం కమిషన్ నిమగ్నమైన ఉంది.